గులాబీ బాస్ కేసీఆర్ వస్తున్నాడని తెలిసి తెలంగాణ వాదులంతా బేగంపేటకు పరుగులు పెట్టారు. కాలు పెట్టే చోటే కనిపించనంతగా ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. రథంపై ఉద్యమ సారథి కనిపించగానే వారిలో ఉత్సాహం ఉప్పొంగింది. దీంతో చెట్లపైకి ఎక్కి కేసీఆర్ను చూశారు తెలంగాణ వాదులు. వేలాది మంది భవనాలు, ఫ్లైఓవర్లపై నుంచి అభివాదం చేసేందుకు పోటీపడ్డారు. యువతరమా నవతరమా తెలంగాణ యువతరమా తెలంగాణ నవతరమా ఇదే అదను కదలిరమ్ము. విజయోత్సవ ర్యాలీని చిత్రీకరించేందుకు ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ కెమెరా అందరినీ ఆకట్టుకుంది. ఈ కెమెరా ఎప్పుడూ కేసీఆర్ రథాన్ని టార్గెట్ చేస్తూ చక్కర్లు కొట్టింది. అంతెత్తున రివ్వున ఎగురుతూ ఓసారి, కేసీఆర్ పక్కనే కనబడుతూ మరోసారి, ఇలా బేగంపేట నుంచి గన్ పార్క్ వరకు చాలా మందికి ఫ్లయింగ్ కెమెరానే హాట్ టాపిక్ అయింది. కేసీఆర్ పై ప్రత్యేక విమానంతో పూలు చల్లించారు నిర్వాహకులు. ఎక్కువసేపు కనిపించకపోయినప్పటికీ ర్యాలీ మొదట్లో బేగంపేట పరిసరాల్లో ఈ ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. సాయంత్రం గడుస్తున్న కొద్దీ బాణాసంచ వెలుగులు, టపాసుల మూతతో సందడి బాగా పెరిగింది. హైదరాబాద్ మరో దీపావళిని జరుపుకుందా అనిపించేంతగా రంగురంగుల బాణాసంచ ఆకాశంలో మిరుమిట్లు గొల్పింది. ఒంటెల ప్రదర్శన ఒక విచిత్రమైతే వాటిపై హరీష్ రావు ఊరేగి అందరి కళ్లను ఆకర్షించారు. పంజాగుట్ట దగ్గర, సెంట్రల్ దగ్గర సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు హరీష్ రావు. కేసీఆర్ ర్యాలీలో కొంతమంది బంతిపూలు చల్లిన పద్ధతి కూడా చాలా మందిని ఆకట్టుకుంది. బంతిపూల బాంబులు ఎలా పేల్చుతున్నారో, అవి కేసీఆర్ మీద ఎలా పడుతున్నాయో ఓసారి మీరే చూడండి. టీఆర్ఎస్ భవన్ నుంచి 500కు పైగా బైకుల ర్యాలీని నిర్వహించారు. భర్తతో కలిసి కవిత బైక్పై రావడం టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఇక శ్రీరాముడి అవతారంలో కేసీఆర్ కటౌట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు తెలంగాణ జనం. ఎన్టీవన్ని తలపించేలా కేసీఆర్ రాముడి గెటప్ అదిరిపోయిందనుకున్నారు పబ్లిక్.